అంతేనా? నేను లేపని లేదు నేనేం చేశాను అంతా యావయ్యా ఇంత మంది తాంతాడు తెచ్చి లేపకూడదు రాకూడదా అయ్యా పుల్ల పెట్టి చెప్తున్నా సారా కాను సారా మా ఆయన కింద కాను సారా కనకలాడుతుంది మా ఆయన కింద అరే చెట్లమ్మడి కుట్టండి అడవి నుంచి వచ్చినట్టున్నది అడవి ఆయుధం పట్టుకుని వచ్చిందా తోమి నిద్ర వస్తుందా నీ మొఖం మాడ ఎప్పుడు తోమిన ముఖమైన నీ మొఖం అంతా ఎప్పుడు ఊరి మీద పట్టాలి నేను కూలి ముందు పడ్డాను నేను పట్టాలి పోతా నువ్వు ఎక్కడ వాళ్ళ ఇంటికి ఈ సుబ్బ ఇంటికి వాళ్ళ ఇంటికి పోతాది నువ్వు ఎప్పుడైనా పట్టం తొమ్మినావా తోముతున్నానే తోపుడో తోముతాము సరే కానీ ఆయుధం ఎందుకురా ఆయుధం ఎందుకు ఈ జానం లేడు కానీ ఇంకా కొంచెం ఉంటే భలే ఉండేది కథ అంతా ఆముదం కదా ఆయుధం నేను అనుకున్నా మా అబ్బో ఆముదం అంటుంటే ఏమై మీకు ఎవరికైనా ఆముదంతో పనికొచ్చి నేను ఏమనించా ఆముదం ఆయుధం తెచ్చి ఆముదం ముంచి పుతా పడుతుంది నన్ను మర్చిపోయినావే
పెట్టినా నానినంత లేదు, తరగతి పెట్టినా తగ్గినంత లేదు నీ కాడ. ఏముంది నీ కాడ? సరే గాని ఇదో ఈ రోజు కర్ణగంటలో పెళ్ళి కర్మతో బట్టల కోసం నా పేరం చెప్తున్నారు. అయ్యే గారికి మాటల కల్లా బట్టలు తినుకో, పులుసు పులుసు అనుకుంటాను. నీ దగ్గర ఉంది, ఏంటది? నాది నీ దగ్గర ఉంది, చూసి అర్థం చేసుకో. జాంతి ఇది నా దగ్గర ఉంది. అదే తాలిబొట్టు, తాలిబొట్టు, తాలిబొట్టు ఇదా? అది నాది. చెంచేసి పో ఎక్కడో అంటే నేను తాలిపొడి తెంచాలా? చాలా ముక్క నేనేం తెస్తా. నువ్వు తాలిపొడి తెంచి నేను మొత్తాలు తెచ్చుకుంటానే, మొత్తాలు తెచ్చుకుంటాను. తాలిపొడి తెచ్చుకోవాలి. అబ్బో తెంచుకుంటాడంట. ఇదో ఏం తెచ్చుకుంటావు? తెచ్చుకుంటావా? నేరుగా పడవ ఇంట్లో పోయి మోతా తెచ్చి కిసనాయ బుడ్డి రద్ది ఏమనుకున్నాను కానీ నీ వంటే నాకు చాలా అదే తెలీదా? అవునా? చామంతి పూలు మామ, అంతా చామంతి.